ఇప్పుడు ఎలా అంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. సో, ఏంటంటే ప్రజలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో, అలవాటు పడిపోయేసి మొన్న రీసెంట్‌గా నాకు జరిగిన ఇన్సిడెంట్ మా అత్తాళ్ళ ఇంటికెళ్తూ ఉంటే బస్ స్టాండ్‌లో జరిగిందనమాట. ఒక రూ. 10 అడిగాడు. తనేదో వాలెట్ మిస్ అయిపోయిందంటే ఎక్కడో కొట్టేసారంటే వాలెట్ ఎవరో. అలా అని చెప్పి రూ. 10 కదా అని చెప్పి ఇచ్చాను. సో, మా అత్తాళ్ళ ఇంటికెళ్ళేసి ద సేమ్ డే ఈవినింగ్ వచ్చా అదే బస్ స్టాండ్‌కి. అదే బస్ స్టాండ్‌కొచ్చినప్పుడు అదే సేమ్ పర్సన్ ఇంకొకరిని అడగడం చూసా. సేమ్ స్టోరీ. నా వాలెట్ పోయింది. ఇలా ఊరికెళ్ళాలి. సో, మీరు డబ్బులిస్తే వెళ్ళిపోతాను అని చెప్పి. ఇలాంటి వాళ్ళు. కొంతమంది హెల్ప్ అని చెప్పి అడుగుతారు. మనం అదే ఇప్పుడు ఆకలేస్తుంది హెల్ప్ చేయండి అంటారు. మనం సరే హోటల్ దగ్గరికెళ్ళి తీసుకెళ్ళి తినిపిద్దామంటే ఎన్నో వద్దు. నాకు డబ్బులే కావాలి. సో, అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కరెక్టా? లేక నేనైతే ఫుడ్ తినిపిస్తా ఆకలైతే. లేదు డబ్బులు అడిగితే నేను డబ్బులు అస్సలు ఇవ్వను. వెళ్ళిపోతా అక్కడి నుంచి. మీరేం చేస్తారు? మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారా? లేకపోతే చేయడం కరెక్టా కదా? దయచేసి కామెంట్ చేయండి.